హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని ఇల్లు ఆనందాల హరివిల్లు పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మన కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని తలుచుకుంటూ దాన్ని కాపాడుకోవాలని తెలపడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఆన్సర్ ఇల్లు ఆనందాల హరివిల్లు. కలిసి ఉంటే కలదు సుఖం అనే సూత్రం ఆధారంగా ఏ కుటుంబ వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తుంది? ఆన్సర్ సమిష్టి కుటుంబం. గృహము అనే పదానికి వికృతి పదమును గుర్తించండి. ఆన్సర్ గీము. క్రింది వానిలో పొసగని సంధి ఏది? ఆన్సర్ అత్వసంధి. పనులకు భంగం కలగకూడదు. గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆటంకం. ధరణి అను పదం యొక్క వ్యుత్పత్తార్థం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ సమస్తాన్ని ధరించినది భూమి. రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒకే వాక్యంగా ఏర్పడటాన్ని ఏమంటారు? ఆన్సర్ సంయుక్త వాక్యం. పుణ్యం పొందాలి. గీత గీసిన పదానికి వికృతి రూపాన్ని గుర్తించండి. ఆన్సర్ పుణ్యం. గబాలున అను పదం యొక్క పర్యాయ పదాలేవి? ఆన్సర్ వెంటనే మరియు తొందరగా. భాస్కర, ఇది ఏ గణము? ఆన్సర్ రా గణం. వారి జగర్భుడు అను పదం యొక్క వ్యుత్పత్తార్థము ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ పద్మము గర్భముగా పుట్టినది బ్రహ్మ. పెండ్లి జరిగింది కానీ సందడి లేదు. ఇది ఏ రకమైన వాక్యం? ఆన్సర్ సంయుక్త వాక్యం. పనిలో సామర్థ్యం కనబరచాలి. గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. ఆన్సర్ యోగ్యత. అనిలుడు అను పదం యొక్క వ్యుత్పత్తార్థము ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ప్రాణులకు జీవనాధారమైన వాడు వాయువు. కృషి అను పదం యొక్క పర్యాయ పదాలేవి? ఆన్సర్ ప్రయత్నం, శ్రమ. వనజ చురుకైనది, వనజ అందమైనది. పై వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మార్చండి. ఆన్సర్ వనజ చురుకైనది, అందమైనది. శయ్య అను పదం యొక్క వికృతిని గుర్తించండి.
ఆన్సర్ సెజ్జ. అజిత అక్క, శైలజ చెల్లెలు. పై వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మార్చండి. ఆన్సర్ అజిత, శైలజ అక్క చెల్లెళ్ళు. కర్షకుడు వ్యవసాయం చేస్తాడు. గీత గీసిన కర్షకుడు పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ఆన్సర్ కృషివలుడు, రైతు. ఉరగము అను పదం యొక్క పర్యాయ పదాలేవి? ఆన్సర్ పాము, సర్పము, ఫణి, అహి. వ్యష్టి కుటుంబం దేనిపై ఆధారపడుతుంది? ఆన్సర్ ఆర్థిక స్వేచ్ఛ, సమానత్వం, వ్యక్తి స్వాతంత్రం. జిహ్వ అను పదం యొక్క నానార్థాలేవి? ఆన్సర్ వాక్కు, జ్వాల, నాలుక. ఇలా జరిగిందని చెప్పున్నది అనే వ్యుత్పత్తి అర్థం గుర్తించండి. ఆన్సర్ ఇతిహాసం. కరి అను పదం యొక్క నానార్థాలేవి? ఆన్సర్ నిదర్శనం మరియు ఏనుగు, కోతి. శివాని కళాశాలకు వెళ్ళింది. శివాని పాటల పోటీలో పాల్గొన్నది. పై సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చండి. ఆన్సర్ శివాని కళాశాలకు వెళ్ళి పాటల పోటీలో పాల్గొన్నది. ఐక్యత అను పదం యొక్క వ్యతిరేక పదాన్ని గుర్తించండి. ఆన్సర్ అనైక్యత. శరత్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు. పై సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యంగా మార్చండి. ఆన్సర్ శరత్ ఇంటికి వచ్చాడు, శరత్ అన్నం తిన్నాడు. ప్రాధాన్యం అను పదం యొక్క వ్యతిరేక పదమేమి? ఆన్సర్ అప్రాధాన్యం. ఈ క్రింది వాటిని సందులతో జతపరచుము. ఆన్సర్స్ ప్రేమానురాగాలు సవన దీర్ఘ సంధి, ప్రత్యక్షం యనాదేశ సంధి, నిర్ణయాధికారం త్రిక సంధి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.